గల్లంతైన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ కోసం గాలింపును ముమ్మరం చేశారు. రాత్రంతా ఓడల సాయంతో వెతుకులాట కొనసాగించిన అధికారులు ఉదయం మరోమారు విమానాల్ని రంగంలోకి దింపారు. గాలింపు చర్యల్లో సాయం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. ప్రయాణికులకు క్షేమసమాచారం తెలియని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళుతూ మార్గమధ్యంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. తమకు అందిన సమాచారం ప్రకారం విమానం సముద్రంలో పడిపోయి ఉండవచ్చని ఇండోనేషియా గాలింపు సహాయక ఏజెన్సీ చీఫ్ వెల్లడించారు. Di bawah laut. Karena koordinat yang diberikan kepada kita dan evaluasi dari titik perkiraan crashnya pesawat itu ada di laut, sehingga dugaan sementara pesawat itu ada di dasar laut, ya. Dugaan sementara. 12 నౌకలు వేగవంతంగా పయనించే చిన్న చిన్న బోట్లతో విమాన శకలాల జాడ కోసం సముద్రంలో వెతుకుతున్నారు. ఇండోనేషియాలోని బాంకా ద్వీపం నుంచి 270 నాటికల్ మైళ్ల దూరంలో విమానం కూలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్న అధికారులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు విమానం అత్యవసర లొకేటర్ ట్రాన్స్మిటర్ నుంచి తమకెలాంటి సంకేతాలు అందలేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. విమానంలో 7 సిబ్బంది, 155 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఇండోనేషియాలోని సురబయా నుంచి తెల్లవారుజామున 6:24 బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం 8:30 సింగపూర్లోని చాంగి విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. బయలుదేరిన 42 నిమిషాల తర్వాత విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయానికి విమానం 32,000 అడుగుల ఎత్తులో పయనిస్తోంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మేఘాలను దాటి పైకి వెళ్లేందుకు 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేయడానికి అనుమతి ఇవ్వాలని పైలట్ ఏటీసీని కోరాడు. అంతలోనే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. తక్కువ ధరతో సేవలు అందించడంలో పేరుగాంచిన ఎయిర్ ఏషియా సంస్థ 100 గమ్యస్థానాలకు విమానాలు నడుపుతోంది. ఎయిర్ ఏషియా QZ8501 విహంగం గల్లంతై గంటలు గడుస్తున్నా విమానం ఆచూకీకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదు. విమానం చివరిసారిగా ఏటీసీతో సంప్రదించిన వివరాల ఆధారంగా బెలుటుంగ్ ద్వీపం సమీపంలో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. జావా సముద్రంలో కొన్ని ఓడలు రాత్రంతా వెతుకులాట కొనసాగించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన ఎయిర్ ఏషియా విమానంలోని ప్రయాణికుల బంధువులకు క్షణమొక యుగంలా గడుస్తోంది. విమానాశ్రయాలకు చేరుకుని అయిన వారి జాడ కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. తమ వారు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. MH370, MH17 విమాన ప్రమాదాల్ని మర్చిపోకముందే ఎయిర్ ఏషియా విహంగం గల్లంతైందన్న వార్తలు యావత్ ప్రపంచాన్ని కలచివేశాయి. ప్రయాణికులకు ఎలాంటి ఆపద తలెత్తరాదని ప్రార్థిస్తున్న ఆయా దేశాలు గాలింపు చర్యల్లో తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇండోనేషియా 3 యుద్ధనౌకలు, 5 విమానాల్ని రంగంలోకి దింపింది. 3 ఓడలు, విమానాలతో మలేషియా గాలింపు చేపడుతుండగా సింగపూర్ ఒక C-130 విమానాన్ని ఉపయోగిస్తోంది. గాలింపు చర్యలకు అవసరమైన సాయం చేసేందుకు సిద్ధమని అమెరికా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. సాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్ సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు 3 నౌకలు, 1 విమానాన్ని సిద్ధం చేసింది. ఎయిర్ ఏషియా సంస్థకు చెందిన QZ8501 విమానం ఇండోనేషియాలోని సురబయా విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5:20 సింగపూర్ పయనమైంది. సింగపూర్లోని చాంగి విమానాశ్రయంలో ఉదయం 8:30 దిగాల్సి ఉంది. విమానం బయలుదేరిన 42 నిమిషాలకు దానితో సంబంధాలు తెగిపోయినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రకటించింది. ఈ విమానంలో 155 మంది ప్రయాణికులతో పాటు 7 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 16 మంది చిన్నపిల్లలు, 1 పసిబిడ్డ ఉన్నారు. సుమత్రాకు దగ్గర్లోని బెలుటుంగ్ ద్వీపం వద్ద సముద్రంలో విమానం కుప్పకూలినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవేమీ నిజం కావని మలేషియా రవాణా శాఖ మంత్రి టియాంగ్ వెల్లడించారు. విమానం కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. సంబంధాలు తెగిపోకముందు వాతావరణం సరిగ్గా లేనందున అసాధారణ దారిలో పయనించడానికి అనుమతి కోరుతూ పైలట్ నుంచి ఏటీసీకి విజ్ఞప్తి అందిందని ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. విమానంలో ఇండోనేషియాకు చెందిన 149 మంది, 3 కొరియన్లు,
సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మలేషియా కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ ఏషియా సంస్థ ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడుపుతోంది. 10 నెలల క్రితం మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన MH370 అదృశ్యం కాగా హిందూ మహాసముద్రంలో కుప్పకూలిందని భావిస్తున్న ఆ విమాన శకలాలు ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన మరో విమానం MH17ని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఉక్రెయిన్లో కుప్పకూల్చారు. తాజాగా మలేషియాకే చెందిన ఎయిర్ ఏషియా సంస్థ విమానం అదృశ్యమవడం మరింత విషాదాన్ని మిగిల్చింది.